అందరికీ నమస్కారం. నా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 1 minute. ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు షోని? రోజు పిచ్చి వాళ్ళ మాట్లాడకరా. మనం డాన్స్ స్కూల్లో పనిచేస్తున్న విషయం మర్చిపోతున్నావా? మాస్టర్ చూసారంటే మన కొట్టి పనిలోంచి తీసేస్తారు. రే నేను ఎప్పుడో ఒక రోజు పెద్ద రేంజ్కి వస్తాను. అప్పుడు నా షో చూడడానికి కూడా చాలా మంది వస్తారు. ఏం చేస్తున్నారు? డాన్స్ వచ్చి పని చేస్తున్నావు అండి. పాప పని చేస్తున్నావు. రేయ్ మాస్టర్ చెప్తున్నారు కదా ఎప్పుడు షో గురించి బాబు పని చేయరా. రేయ్ స్టూడెంట్స్ వస్తున్నారు, ఇవన్నీ తీసి. నమస్కారం అన్నా. నేను బైక్ మీద అమ్మాయి వెళ్తున్నావు, నేను చూసా. కూర్చోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సుభాష్. ఐఎమ్ రవి, స్టార్ హోటల్ మేనేజర్ని. మా హోటల్లో మీరు డాన్స్ ప్రోగ్రామ్ చేయాలి ఇప్పుడే, అర్జెంటుగా. టైం లేదు, ఏమనుకోవద్దు. ఓకే, అలాగే చేద్దాం. మీకు ఏ టైప్ డాన్స్ కావాలి? బ్రేక్ డాన్స్, రాక్ అండ్ రోల్, హిప్ హాప్, సాల్సా? నో, మంచి ఆంధ్ర ఫోక్. సార్ వాట్ ఫోక్? యా. మీరు వచ్చేటప్పుడు బయట బోర్డు చూడలేదా? అది కాదు సార్. సారీ, బయలుదేరండి ప్లీజ్. అది కాదు సార్, ప్లీజ్. ఐఎమ్ సారీ, క్లాస్కి టైం అవుతుంది, ప్లీజ్. సార్ నమస్కారం సార్. సార్ ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్. మేము కూడా డాన్సర్లమే సార్. అవును సార్. మీరు డాన్సర్లా? సార్ అద్దాలు తుడుస్తున్నాం అనుకోవద్దు సార్. మాకు టైం రాలేదు సార్. మీరు మాకు ఈ ఛాన్స్ ఇచ్చారంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. సార్ నా పేరు రాఘవ, వీడి పేరు శివ. నమస్తే సార్. వీడు కిరణ్. నమస్తే సార్. వాడు సీను. నమస్తే సార్. వాడు భాష సార్, మెకానిక్. మోగోడు సార్, కానీ డాన్స్ మాత్రం భలే చేస్తాడు సార్. ఏంటయ్యా, ఒక పక్క మెకానిక్ అంటారు, మరో పక్క డాన్స్ నేర్చుకున్నాం అంటారు. ఇంతకీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువు ఎవరు? మా గురువా సార్, ఈ మధ్య హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి కదా సార్. ఓ గణేష్, ఆయన నేర్పించారా? ఆయన నేర్పించలేదు సార్. ఆయన గురువుగా అనుకుని ఫోటో పెట్టుకుని మేమే నేర్చుకున్నాం సార్. ఏంటయ్యా మీరు చెప్పేది? సార్ మాకు డబ్బులు కూడా అవసరం లేదు సార్. మా డాన్స్ చూసి 10 మంది క్లాప్స్ కొడితే అంతే చాలు సార్. ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్. సార్ ఇప్పుడే సార్ మేము ఫ్రీగా దొరుకుతాం. ఇంకో 1 year తర్వాత దొరకం. డాన్స్ బేబీ డాన్స్ కి అప్లై చేసాం. అది వచ్చిందనుకోండి, టీవీ నుంచి సినిమా పెద్ద స్టార్స్ అయిపోతాం. మీరు చెప్పేది ఎలా నమ్మాలి సార్? మీరు ఏంటి సార్ నమ్మట్లేదు? రే మేము ఇక్కడే డాన్స్ చేసి చూపిస్తాం, చూడండి సార్. రండి. మన అమ్మాయికి అమెరికా సంబంధం చేశాం కదా, ఆయన ఫ్రెండ్స్ వీళ్ళ కోసం వెస్టర్న్ డాన్స్ అరేంజ్ చేస్తే వీళ్ళేమో ఆంధ్ర ఫోక్ కావాలన్నారయ్యా. మరి మనం అరేంజ్ చేయాలి కదా. కరెక్టే కదా. అందుకే ఎవరినైనా తీసుకురమ్మని పంపించాను. వచ్చేసాను సార్. సుభాష్, వాళ్ళు దొరికారా? దొరికారు సార్. అరుగుండి సార్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇరదిస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడేంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా, ఈడ చూసినా, యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్, నాటు కొట్టుడు బీట్, దుమ్ము రేపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే నాటు స్టైలే, వేసే స్టెప్పే స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే అదిరే స్టైలే, ఇది అందరి స్టైలే. అమెరికానే చూసినా, ఆస్ట్రేలియా చూసినా నాటు డాన్స్ లేదురా, నాటు డాన్స్ లేదురా. న్యూయార్కే చూసినా, న్యూజిలాండే చూసినా అక్కడ కూడా లేదురా, అక్కడ కూడా లేదురా. గజవాడ గోవిందా, గుడివాడ గోవిందా, కొండపల్లి, చిత్తూరు, పుత్తూరు, వరంగల్లు, బాలకొల్లు, అనగవల్లే, ఎక్కడ చూసినా ఆ డాన్స్ కయ్యై. స్టైల్ అప్పల రాయుడో, స్టైల్ అప్పల రాయుడో, రాయుడో 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 రాయుడో, జంబప్పల రాయుడో, జంబప్పల రాయుడో, ఆడరో ఆడరో రో రో ఆడరో. స్టైలే నాటు స్టైలే, వేసే స్టెప్పే స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్.
కాకినాడ కాజా స్వీట్ ఇంకా ఫేమస్, మా తెలుగు అమ్మాయి చీర కట్టు ఎంతో ఫేమస్, మా నందమూరి తారక రాముడు ఇంకా ఫేమస్. నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో. ఏమిటి తెలుసు నీకు? పండులాగా ఉందిరో పండులాగా ఉందిరో 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 చూడరో చూడరో, చూసు నువ్వు పిండరో చూసు నువ్వు పిండరో 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 రో రో పిండరో. Style, style, Andro style, ఇది కొత్త స్టైల్, స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే స్టైలే అదిరే స్టైలే, ఇది అందరి స్టైలే. హైదరాబాదు బిర్యానీ అంటే ఎంతో ఫేమస్, మా నెల్లూరులోనే చేప పులుసు చాలా ఫేమస్, మా తిరుపతిలో పెద్ద పెద్ద లడ్డు ఫేమస్, మా మెగాస్టార్ యువ సామ్రాట్ ఇంకా ఫేమస్. నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో. Hey, what do you know? లాలీపాప్ బేబీరో లాలీపాప్ బేబీరో 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 సూపరో సూపరో, సల్లు నువ్వు ఆపరో సల్లు నువ్వు ఆపరో 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 సూపరో సూపరో. స్టైలే స్టైలే నాటు స్టైలే వేసే స్టెప్ స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే స్టైలే అదిరే స్టైలే, ఇది అందరి స్టైలే. స్టైల్ బేబీ. Bye. బాయ్. భలే ఎంజాయ్ చేశారా మన డాన్స్ ని? నా పరువు నిలబెట్టారయ్యా. మంచి అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఎంత స్టైల్ గా చేశారయ్యా. ఇదిగో 5,000 ఉంచండి. 5,000? ఈ డబ్బులు తీసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. అవునా? వండర్ఫుల్ ఐడియా. బ్యూటిఫుల్. స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు, డాన్స్ చేయడానికి మంచి షూ లేదు. బ్యూటిఫుల్ అట. సార్ వెళ్ళొస్తాం సార్. వస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా ఇది టీ, మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ అయ్యా. ఇద్దామనే అనుకున్నాను రా. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడు. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మనకు ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు, డ్రెస్ ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం జటపులన్నీ మార్చేసా? యా, నిన్నెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. 3కి 3 జతలు. హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలో ఉన్నావు. నువ్వు చెప్పింది జరిగిందనుకో, నీ హోటల్ పగలు కొట్టేస్తా. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం సార్. రాఘవ్ అంటే మీరేనా? సార్, నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. సార్ కుట్టి చెప్పరా సార్, ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి సార్? ప్రోగ్రామ్ కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్స్ ఎలా అయ్యా మేము? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. చిరు, మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట. కంట్రోల్. మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట. ఇంకా కష్టం.
జరుగు చెప్తా. నిజంగానే బాగున్నానంటావా? చాలా బాగున్నారు. అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను. అవును, మన సిస్టర్ నేర్పించింది ఎవరు? సారే జహా సే అచ్చా. ఎవడ్రా నువ్వు? ఇండియన్. అంటే మేము ఇండియన్స్ కాదా? అలా నడుచుకోవద్దు అంటున్నాను నాన్న. ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేశారంట. పాపం కాలేజ్ కొట్టడానికే భయపడుతుంది. చేయకండి చెప్పేశారుగా. ఇప్పుడే చెప్పాను కదా. మేము ర్యాగింగ్ చేయడం నువ్వు చూడలేదు కదరా, ఇప్పుడు నా మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా వద్దనా? అన్నా నా గురించి నీకు తెలియదన్నా? ఏంట్రా నీ గురించి తెలిసేది? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎవడి కొడుకు అయితే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తావు. చూస్తావా? చెప్పాను కదమ్మా. ఏంట్రా నిన్ను కొడితే ఆయన వస్తారా? నిన్ను కొట్టడానికి అన్నయ్య రావాలా? నేను చాలు. వదలండ్రా, తాగరా. ఇంకా పోయండి, ఫుల్ బాటిల్ పోయండి రా. వదిలేయండి రా. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? మీ అన్నయ్యనా? ఫోటో తీరా. అన్నయ్య చేస్తా. కొడతారా? అన్నయ్య చేస్తారా? అన్నయ్య ఏం చేయమంట? అయితే ఓకే. ఎరా అన్నయ్య ఫోటో మీద చేస్తారా మీరు? ఒక్క తమ్ముడుదంతేనే మీకు ఇన్ని దెబ్బలు. ఆయనకు ఆంధ్ర మొత్తం తమ్ముళ్ళే. వాళ్ళకు తెలిసిందనుకో తరివి తరివి ఇందిరా స్టైల్లో కొడతారు. ర్యాగింగ్ చేస్తున్నారా మీరు? సిస్టర్ వెళ్ళమ్మా. కమిన్. సారీ అడగండి రా. సారీ సారీ సారీ. ఓకే కమాన్. నెక్స్ట్ అడిగా నన్ను ఎవరో కింద పట్టుకొని లాగేస్తున్నారు.